లాస్ట్ క్లాసెస్లో మనము ఫారెన్ కరెన్సీ అండ్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. టుడే లాస్ట్ ఫైనల్ జనరల్ ప్రాబ్లం వ్యాట్. సో వ్యాట్ అంటే ఏంటి? ఎనీ ఐడియా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాట్? వాల్యూ యాడెడ్ ట్యాక్స్. Value-added tax. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇండియాలో వ్యాట్? ఎప్పుడు ఎండ్ అయింది? ఎనీ ఐడియా? ఎప్పుడు స్టార్ట్ అయింది? 2000 ఎప్పుడు ఎండ్ అయింది? జిఎస్టీ 2014. ముందు 2000 అది న్యూ గవర్నమెంట్ వచ్చాక, మోడీ గవర్నమెంట్ వచ్చాక డేట్ 2014. ఇండియాలో వ్యాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు ఎండ్ అయింది? ఐడియా? ఓకే. మనకి 1 ఏప్రిల్ 2005లో ఇండియాలో మనకి వ్యాట్ స్టార్ట్ అయింది. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ ట్యాక్స్ అనేది పడేది. ఫైనల్గా అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేవాళ్ళం. అంటే ప్రజెంట్ ఇప్పుడు వ్యాట్ మనకి కొన్నిటి మీద ఉన్నాయి. అబ్రాడ్స్కి వెళ్ళేటి కొన్ని ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద తీసుకుంటారు అంతే. పూర్తిగా అయితే వ్యాట్ అయితే ఇండియాలో లేదు. సో ఈ వ్యాట్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా సార్ అంటే ఇప్పుడు మొబైల్ మన ఇండియాలో లైక్ మన ఆంధ్రప్రదేశ్లో 5% అనుకోండి. అదే మొబైల్ కర్ణాటకలో 12.5 ఉంటుంది. ఓకే, తమిళనాడులో 14.5 ఉంటుంది. అలా ఎక్కువగా ఉండేది. దీనివల్ల మల్టిపుల్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ట్యాక్స్ అండ్ ట్యాక్స్ అనేది ఎక్కువగా పడుతుంది. ఓకే, అలా ఉండేది ముందు మనకి వ్యాట్ ఉన్నప్పుడు. సో కాబట్టి దాన్ని తీసేసి మన ఇండియాలోకి జిఎస్టీని తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? 1 జూలై 2017లో మనకి జిఎస్టీ వచ్చింది. ఓకే, ముందు మనకు వ్యాటే ఉన్నదనమాట. ఓకే, ఈ వ్యాట్ ఒక ప్రాబ్లం ఏ విధంగా చేయొచ్చు అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే లైక్ మనకి జిఎస్టీ వచ్చిన తర్వాత సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ తీసుకొచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనకి వ్యాట్ అంటే 9 డిజిట్స్తో 11 డిజిట్స్తో మనకి వ్యాట్ నెంబర్ ఉంటుంది. సప్లయర్స్కి ఉంటుంది, కస్టమర్స్కి ఉంటుంది కంపల్సరీగా. ఓకే, ఇప్పుడు ఒక ప్రాబ్లం ఎలా ఉండిద్ది అని డిస్కస్ చేద్దాం. ఓకే, వ్యాట్లో ఉన్నప్పుడు ట్యాక్స్ అనేది మనము లెడ్జర్ లెవెల్లో ఇచ్చేవాళ్ళం. ఓకే, చూడండి. త్రిబుల్ ఆర్ ట్రేడర్స్, వ్యాట్ ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి, జిఎస్టీ నో పెట్టండి, ఇక్కడ వ్యాట్ ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఎస్, టిన్ నెంబర్ ఇక్కడ 9 డిజిట్స్తో 11 డిజిట్స్తో ఉంది వ్యాట్ నెంబర్, అది ఇచ్చుకోవచ్చు మనం. డైరెక్ట్గా వోచర్స్లోకి వెళ్తున్నా, రిసిప్ట్లోకి వెళ్తున్నా, 15 Alt C capital account, 35 lakhs. Purchase dead change 25 Alt C
Kavya Solutions. Sundry Creditors. సప్లయర్స్ కూడా వ్యాట్ నెంబర్ ఉంటుంది. చేజ్ అకౌంట్స్. ఎప్పుడైతే F11లో వ్యాట్ అనే ఆప్షన్ వేసి పెడతావో ఈజ్ వ్యాట్ సిఎస్టీ అప్లికబుల్ సెట్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్ వేసి పెట్టాలి. ఇక్కడ 5% అని ఇచ్చేవాళ్ళు. ఆల్ట్ సి హెచ్పి ల్యాప్టాప్ డైరెక్ట్గా క్రియేషన్ అనమాట. ఆల్ట్ సి ఎన్ఓఎస్ నంబర్స్ అంతే 25,000 ఆల్ట్ సి లెనోవో ల్యాప్టాప్స్ 23,000 8,45,000కి మన బిజినెస్ కావ్య సొల్యూషన్స్ నుంచి 2 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ని పర్చేజ్ చేసింది. ఈ అమౌంట్ పైన ఉంటే అది ఐటమ్ స్పేస్, అమౌంట్ కింద ఉంటే అది లెడ్జర్ స్పేస్. ఆల్ట్ సి ఇన్పుట్ వ్యాట్. ఇలా 8,45,000 మీద 42,250 రెండు కలిపితే 8,87,000. నెక్స్ట్ 3-5 సేల్స్ F8 కోమలి మర్చెంట్స్ సన్రీ డెప్టర్స్ పర్చేజ్కు సేల్స్కు మాత్రమే ట్యాక్స్ ఇవ్వాలి. $18,30,000 $26,000 8,78,000కి మన బిజినెస్ కోమలి మర్చెంట్స్కి సేల్ చేసింది. దాని అండర్లో అవుట్పుట్ వ్యాట్ ఇవ్వాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వ్యాట్ 43,900 ట్యాక్స్ పడింది. రెండు కలిపితే 9,21,900. కంట్రోల్ పి అవుట్పుట్ వ్యాట్. నెక్స్ట్ మళ్ళీ పర్చేజ్ 6-5 బాలు ప్రైవేట్ లిమిటెడ్ సన్రీ క్రియేటర్స్ వివో మొబైల్స్ ఆల్ట్ సి
Oppo mobiles. Input 3,500. Input VAT 1,70,625. Sales Father Enterprises. Output VAT 1,61,175. All digit. Control Daybook Alt F2 డేట్లు తీసేసామంటే అన్ని ట్రాన్సాక్షన్స్ చూపిస్తుంది. ఒకవేళ డేట్లు మార్చాలి ఫాదర్ 10/5 మార్చొచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 నెట్ ప్రాఫిట్ 1,45,000. స్టాక్ సమ్మరీ F12 కాన్ఫిగర్ సో గూడ్స్ ఇన్వర్సెస్ సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్స్ రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడుతుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి. అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కౌంటర్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్ పర్చేజ్, రిసిప్ట్, సేల్స్. గ్రూప్స్, లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, యూజర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్. ఇన్వెంటరీ బుక్స్ మంత్లీ రిపోర్ట్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ. వ్యాట్ రిపోర్ట్స్ ఇక్కడ మనకు కనిపించేటివి. ఇప్పుడు ప్రస్తుతానికి లేదు కాబట్టి ఇక రిపోర్ట్స్ మనకు చూపించు. ముందు మనకి ఈ ప్లేస్లో రిపోర్ట్స్ చూపించేది పర్చేజ్ ఎంత, సేల్స్ ఎంత అనేసి. ఈ విధంగా మనం ఎంట్రీస్ అనేది పాస్ చేసేవాళ్ళం. ఓకే, ఒక ప్రాబ్లం ఎలా ఉన్నింది అనేది మనము చెప్పుకుంటున్నాం. యాక్చువల్గా ప్రజెంట్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇండియాలో వ్యాట్ లేదు. అదర్ కంట్రీస్లలో కొన్నిట్లో ఉందన్నమాట, అన్నిట్లో లేదనమాట. ఓకే, వ్యాట్ ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఎంట్రీస్ పాస్ చేసేవాళ్ళం అనేది ఒక ప్రాబ్లం మీకు అర్థం అవడానికి పెట్టున్నాను. క్లియరా? దీనిలో ఏమైనా డౌట్ ఉందమ్మా? ఎనీవన్? క్లియర్? క్లియర్. యా. Yes, yes, sir. ధర్మ. సో జిఎస్టి ఇప్పటి వరకు చెప్పుకుంటేనే జనరల్ ప్రాబ్లమ్స్ క్లోజ్. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లైక్ జిఎస్టి మెయిన్ టాపిక్స్. జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్తాం. సో మనకి జిఎస్టి ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ జిఎస్టి ఏ కంట్రీలో ఉన్నింది? ఫస్ట్ కంట్రీ ఫ్రాన్స్.
1954లో ఆ ఇయర్‌లో అక్కడ స్టార్ట్ చేశారు. ఇంప్లిమెంటేషన్ చేశారు. తర్వాత ఆ దేశాన్ని చూసి 160 కంట్రీస్ ఫాలో అయ్యాయి. ఈ కాన్సెప్ట్‌ని 2000 సంవత్సరంలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీని గురించి డిస్కస్ చేశారు. కానీ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల దీన్ని తీసుకురాలేకపోయారు. ఇండియాలో 1/7/2017లో మన ఇండియాలోకి జీఎస్టీ వచ్చింది. పర్సన్ పీఎం నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలోకి జీఎస్టీని పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేశారు. ఓకే. ఇది వాట్ ఈస్ వాట్ జీఎస్టీ గురించి మినిమం ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ టాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ టాక్స్ ఉంటుంది. ఇండైరెక్ట్ టాక్స్ ఉంటుంది. డైరెక్ట్ టాక్స్ కింద ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్, గిఫ్ట్ టాక్స్ ఇలాంటివి వస్తాయి. ఇండైరెక్ట్ టాక్స్ కిందకి జీఎస్టీ వస్తుంది. సార్, ఇండైరెక్ట్ tax system had inefficiencies and limitations due to why GST అంటే ఇండియాలో 3 రకాల బిజినెస్లు జరుగుతాయి. మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్. సో మల్టిపుల్ టాక్సెస్, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్. బిఫోర్ వ్యాట్‌లో ఉన్నప్పుడు ఐ థింక్ 15 ట్యాక్స్‌ల వరకు ఉన్నాయి. మన ఇండియాలో ప్రెజెంట్ 140 కోట్ల పైగా జనాభా ఉన్నారు. ఆల్మోస్ట్ 100 కోట్ల మందికి మనకు ట్యాక్స్‌ల గురించి తెలీదు. అప్పుడు ఎక్కువ టాక్సెస్ ఉన్నాయి. 15 దగ్గర దగ్గర 15, 16 టాక్సెస్ ఉన్నాయి. కన్‌ఫ్యూజ్‌గా ఉండేవాళ్ళు. బట్ ఎప్పుడైతే మన ఇండియాలోకి జీఎస్టీ వచ్చిన తర్వాత మల్టిపుల్ అంటే ఎక్కువ లేకుండా లిమిటెడ్ టాక్సెస్‌తో, మల్టిపుల్ టాక్స్ రేట్స్‌తో అర్థమయ్యే విధంగా ఒక ప్రాపర్ వేలో తీసుకొచ్చారు. ముందు వ్యాట్‌లో ఉన్నప్పుడు గజిబిజిగా ఉండేటివి. చాలా టాక్సెస్ ఉండేటివన్నమాట. సో అది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో జీఎస్టీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. అది ఏది మీద అప్లికబుల్ అవుతుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద అప్లికబుల్ అవుతుంది. సార్, ఈ ట్యాక్స్ ఎవరి నుంచి కలెక్ట్ చేస్తారంటే మార్కెట్‌లో 4 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్‌రిజిస్టర్డ్, రిజిస్టర్డ్. ఈ రెగ్యులర్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ఒక ప్రోడక్ట్ 500 అని అనుకోండి. 600 కలెక్ట్ చేస్తారు. ఆ 100 రూపీస్ గవర్నమెంట్‌కి షో చేస్తారు. ఓకే. తర్వాత ఇండియా, బ్రెజిల్, కెనడాలో మాత్రమే డ్యూయల్ సిస్టమ్ ఉంది. యూనిఫైడ్ ఆర్ డ్యూయల్ సిస్టమ్. యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్‌లకు డిస్ట్రిబ్యూట్ చేస్తది. దట్ ఈస్ కాల్డ్ యూనిఫైడ్. నెక్స్ట్ డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే టాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే స్టేట్ గవర్నమెంట్. ఎవరు ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ కారు. దట్ ఈస్ కాల్డ్ డ్యూయల్ సిస్టమ్. బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్, ఎలిమినేట్స్ క్యాష్ కటింగ్ ఎఫెక్ట్, ట్యాక్స్ అండ్ ట్యాక్స్ ఎలిమినేషన్ అయిపోతుంది. టెక్నాలజీ డ్రైవెన్ సిస్టమ్. సిస్టానికి వెబ్సైట్‌కి మధ్యలో మనకి ఒక సువిధ, గూడ్స్ సువిధ ప్రొవైడర్ అనే జీఎస్పీ ఉంటుంది. త్రూ పోర్టల్‌లో గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయడానికి. దీని ద్వారా ఇంక్రీజ్డ్ ఎవరు కూడా ఇల్లీగల్ బిజినెస్ చేయకుండా లీగల్ బిజినెస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి బెనిఫిట్స్ మనకి జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత కనిపించాయి. మనకి ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇలా ఉండేది వ్యాట్‌లో ఉన్నప్పుడు. సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీజీ, సర్చార్జెస్, సీవీడీ అండ్ ఎసిడ్. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సీఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జెస్, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ ట్యాక్స్‌లు గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. చాలా ఇబ్బందిగా కూడా ఉండేది. వీటన్నిటిని మిక్స్ చేసి ఇప్పుడు ఏం చేశారు? ఓన్లీ 3 ట్యాక్సెస్ చేశారు. సో ఎస్జీఎస్టీ, సీజీఎస్టీ, ఏజీఎస్టీ. స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇలా దీన్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు సార్ ఈ ట్యాక్సెస్ పడతాయంటే వితిన్ ద స్టేట్‌లోనే పర్చేజ్ చేసి, వితిన్ ద స్టేట్‌లోనే సేల్ చేస్తే. ఆంధ్రాలో పర్చేజ్ చేసి, లైక్ విజయవాడలో పర్చేజ్ చేసి,
కర్నూలులో సేల్ చేస్తే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్. గుంటూరులో పర్చేజ్ చేసి వైజాగ్లో సేల్ చేస్తే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్. చిత్తూరులో పర్చేజ్ చేసి ఒంగోలులో సేల్ చేస్తే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్. విత్ ఇన్ ద స్టేట్ అంటే ఇంట్రా స్టేట్ అంటారు. అదర్ స్టేట్ అంటే ఇంటర్ స్టేట్ అంటారు. హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేసి మనం బెంగళూరుకి సేల్ చేస్తాం, ఐజిఎస్టీ ట్యాక్స్. తమిళనాడు నుంచి పర్చేజ్ చేసి ఒడిశాకు సేల్ చేస్తాం, ఐజిఎస్టీ ట్యాక్స్. మహారాష్ట్ర నుంచి పర్చేజ్ చేసి జార్ఖండ్కి సేల్ చేస్తాం, ఐజిఎస్టీ ట్యాక్స్. ఇంటర్ స్టేట్. వాటన్నిటిని మిక్స్ చేసి ఈ మూడిట్లో కలిపేశారు. సిజిఎస్టీలో కొన్ని, హెచ్జిఎస్టీలో కొన్ని, ఐజిఎస్టీలో కొన్ని. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంట్రా స్టేట్, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర తెలంగాణ, చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంటర్ స్టేట్, ఐజిఎస్టీ. కొత్తగా ఒక కంపెనీ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే తర్వాత ఎన్ని నెంబర్ డిజిట్స్ ఆఫ్ పాన్ నెంబర్ ఉండాలి, మొత్తం జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్కి ఎన్ని డిజిట్స్ వస్తాయి. టోటల్గా 15 డిజిట్ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ 2 నెంబర్స్ అనేది స్టేట్ కోడ్. మన ఇండియా మ్యాప్ ఉంది, జమ్మూ కాశ్మీర్ నుంచి 37 లైక్ 01 నుంచి 37 నెంబర్ వరకు ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ అంటాం. తర్వాత రిమైనింగ్ 10 నెంబర్స్ పాన్ నెంబర్ అంటాం. ఎంటిటీ కోడ్ 13, బ్లాంక్ 14, చెక్ సమ్ డిజిట్ 15. ఇక్కడ చూడండి 1Z అంటారు అనమాట. ఎంటిటీ కోడ్, బ్లాంక్ ఇవి రెండు కామన్. 1Z అనేది కామన్గా ఉంటుంది. లాస్ట్ నెంబర్ కానీ ఆల్ఫాబెట్ కానీ ఉంటుంది. మధ్యలో పాన్ నెంబర్ కామన్. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్కి డిఫరెంట్ డిఫరెంట్ 2 నెంబర్స్ ఇచ్చి ఉంటాం. మెటీరియల్ ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. ఓకే, తెలంగాణకు 36, ఓకే, బెంగళూరుకి 29, లైక్ తమిళనాడుకు 33, ఢిల్లీకి 07, జమ్మూ కాశ్మీర్కి 01. ఓకే, ఇలా 07 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు ఉంటుంది. కొత్త కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఏమేమి ఉండాలి? నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్, సిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఫోటోగ్రాఫ్. ఇవన్నీ సబ్మిట్ చేశారంటే కొత్త కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తారు. మనకి ఐ థింక్ 1500 ఐటమ్స్, 1600 ఐటమ్స్ ఉంటాయి. సో ప్రతి ఐటమ్ మీద హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమన్క్లచర్. సో ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది, అపారల్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది, ఆటోమొబైల్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. అలా ఇన్వెంటరీ మీద హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది, సర్వీసెస్ మీద ఎస్సిఎస్సి ఉంటుంది, సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్ అంట. మన ఓల్డ్ రేట్స్ అనమాట ఇవి. ఎగ్జామ్ట్ 5%, 12, 18, 28. ఇవి ఓల్డ్ రేట్స్. సెప్టెంబర్ 22కి ముందు ఈ పర్సంటేజ్లు ఉన్నాయి. సెస్, అడిషనల్ సెస్ కూడా ఉండేది. 0% కింద ఐటమ్స్ ఏమున్నాయి, 5% కింద ఏమున్నాయి, 12 కింద ఏమున్నాయి, 18 కింద ఏమున్నాయి, 28 కింద ఏమున్నాయి. ఇవి పర్సంటేజెస్ అన్ని. తర్వాత సెప్టెంబర్ 22 తర్వాత జిఎస్టీ 2.0 వచ్చింది. 5%, 18%, 40%, 0%. లేటెస్ట్గా అప్డేషన్స్ ఇవి. టైప్స్ ఆఫ్ డీలర్స్: రెగ్యులర్స్, కాంపోజిషన్స్, అన్రిజిస్టర్స్, కన్సూమర్స్. రెగ్యులర్స్ అంటే ఎవరు, కాంపోజిషన్స్ అంటే ఎవరు, అన్రిజిస్టర్స్ అంటే ఎవరు, కన్సూమర్స్ అంటే ఎవరు?
రెగ్యులర్స్ అంటే వీళ్ళ యొక్క టర్నోవర్ పర్ యానం సంవత్సరానికి 20 లక్షల నుంచి 40 లక్షల మధ్యలో ఉంటుంది. వీళ్ళు గవర్నమెంట్‌కు రెగ్యులర్‌గా అంటే మంత్లీ టాక్స్ పే చేస్తారు. వీళ్ళు రిస్క్ టేకర్స్. వీళ్ళు కస్టమర్స్ నుంచి టాక్స్ కలెక్ట్ చేస్తారు. వీళ్ళు బిజినెస్, బిజినెస్ టు బిజినెస్ ఎక్కువ చేస్తారు. ఓకే. కాంపోజిషన్స్ వీళ్ళు సంవత్సరానికి 1% కడతారు. వీళ్ళు రిస్క్ టేకర్స్ కాదు. వీళ్ళు వితిన్ ద స్టేట్‌లోనే బిజినెస్ చేయాలి. వీళ్ళ టర్నోవర్ 75 లాక్స్ నుంచి 1.5 క్రోర్ మధ్యలోనే ఉంటుంది. వీళ్ళను కాంపోజిషన్ డీలర్స్ అంటాం. చూడండి. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ 20 లాక్స్. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ ఇక్కడ మీకు కొండ ప్రాంతాలు బిజినెస్ తక్కువ ఉంటుంది. 20 లాక్స్ బిలో. 20 లాక్స్ మినిమం ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే తమిళనాడు, మనకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవి బాగా రిచ్ ఏరియాస్. బిజినెస్లు బాగా జరుగుతాయి. 40 లాక్స్. కాంపోజిషన్ డీలర్ 75 లాక్స్. రెస్ట్ ఆఫ్ ఇండియా 1.5 క్రోర్. మనకి జిఎస్టీఆర్ 1 అంటే సేల్స్. జిఎస్టీఆర్ 3B అంటే పర్చేజ్ సేల్స్. జిఎస్టీఆర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్. మనము ప్రతి మంత్ గవర్నమెంట్‌కి ట్యాక్స్ కట్టాలి. దానికి టైం ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను జనవరి మంత్‌లో ఉన్నా. జనవరి మంత్‌లో చేసిన సేల్స్ మొత్తం ఫిబ్రవరి మంత్ 1 తారీఖు నుంచి 11 తారీఖు లోపల పే చేయాలి. జిఎస్టీఆర్ 1 అంటే సేల్స్. జిఎస్టీఆర్ 3B అంటే పర్చేజ్ సేల్స్. ఈ జనవరి మంత్‌లో చేసిన పర్చేజ్ సేల్స్ మొత్తం ఫిబ్రవరి మంత్‌లో 15 తారీఖు నుంచి 20 తారీఖు లోపల మధ్యలో పే చేయాలి. 5 డేస్ టైమ్ ఇస్తారు జిఎస్టీఆర్ 3Bకి. జిఎస్టీఆర్ 1కి 11 డేస్ టైమ్ ఇస్తారు. గవర్నమెంట్‌కి అమౌంట్ పే చేసేటప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ద్వారా గానీ ఓకే చేస్తారు. ఆఫ్‌లైన్ అయితే క్యాష్ ఆర్ చెక్ ద్వారా కూడా చేస్తారు. మనకి గ్రాఫ్ చూడండి. మనకి పోర్టల్ ఇలా ఉంటుంది. gst.gov.in www.gst.gov.in ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటుంది. ఇది మనకి థియరీ. మీకు మెటీరియల్‌లో ఇంకా కూడా ఉంటుంది. చూడొచ్చు. ఓకే. మెటీరియల్ కూడా ఇంకా చూసుకోవచ్చు మీరు. నో ప్రాబ్లమ్. ఓల్డ్ టాక్సెస్, న్యూ టాక్సెస్, లెడ్జర్ లెవెల్‌లో మనకి లెడ్జర్ లెవెల్‌లో ఎవరిస్తారు టాక్సెస్ మనకి? ఆడిటర్స్ ఇస్తారు. సీఎస్ ఇస్తారు. ఐటెమ్ లెవెల్‌లో మనం బిజినెస్ మ్యాన్స్, స్టూడెంట్స్ ఇస్తాం. చూడండి ప్రతి స్టేట్‌కి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. మనకి టోటల్‌గా 18 టాక్సెస్ ఉంటాయి. ఇయన్నీ సీఎస్ వాళ్ళు చేస్తారు. మనకు అవసరం లేదు. ఇంపార్టెంట్ అబ్రివియేషన్స్ కూడా ఉంటాయి. చూడొచ్చు. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ 1లోకి వెళ్దాం. కోఆర్డినేట్ వైస్.
ప్రాబ్లం నెంబర్ 1 చూడండి. వితిన్ ద స్టేట్‌లోనే పర్చేజ్ చేసి, వితిన్ ద స్టేట్‌లోనే సేల్ చేస్తే ఎలా? అది ఫస్ట్ ప్రాబ్లం. కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కంట్రోల్ సి, కంట్రోల్ వి. జాన్ 31st. రియల్ టైంలో అడ్రస్ ఇవన్నీ రాసుకోవాలమ్మా. ఒక్కసారే, రెగ్యులర్‌గా అవసరం లేదు. ఇవన్నీ ఇచ్చుకోవాలి రియల్ టైంలో ఒక్కసారి. ఎందుకంటే డీటెయిల్స్ ఇవన్నీ కూడా అవసరం కదా! ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా 1 ఏప్రిల్ 25 ఉండాలి. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా 1 ఏప్రిల్ 25 ఉండాలి. గుర్తుపెట్టుకోండి. విత్ ఇన్ ద స్టేట్ అంటే ఆంధ్రాలోనే పర్చేజ్ చేసి ఆంధ్రాలోనే సేల్ చేస్తే ఎలా ఎంట్రీస్ పాస్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. విల్ వేజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఈ రోజు నుంచి ఇంకా జిఎస్టీ ఆప్షన్ వేసి పెట్టాలి. ఎంటర్. మన ప్రజెంట్ బిజినెస్ లొకేషన్ ఎక్కడ ఉంది? ఆంధ్రాలో ఉంది. కడప ఆంధ్ర నాది కాబట్టి ఆంధ్ర. నువ్వు రెగ్యులర్ వా, కాంపోజిషన్ వా, రెగ్యులర్ ఆర్ సెజ్జా అనేది నువ్వు వర్క్ చేసే కంపెనీలో వాళ్ళు చెప్తారు. సో రెగ్యులర్ అంటే మంత్లీ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తావు. కాంపోజిషన్ అంటే 1% పే చేస్తావు. రెగ్యులర్ సెజ్ అంటే ఒకవేళ అదర్ కంట్రీస్కి ఏమైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు ఏమైనా చేస్తే అది రెగ్యులర్ సెజ్ ఎక్కువగా. సో రెగ్యులర్. నీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. కంట్రోల్ సి, కంట్రోల్ వి. మీరు టైప్ చేసుకోండి. మంత్లీనా క్వార్టర్లీనా? మంత్లీ అయితే మంత్లీ. నీ బిజినెస్ లో ఒకే రకమైన ట్యాక్స్ ఉందనుకోండి, అప్పుడు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ సెటప్ చేయొచ్చు. సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్ అంటే, సార్ నా బిజినెస్ లో 5% ఐటమ్స్ ఏ ఉన్నాయి, 18% లేవు, 40% లేవు అన్నప్పుడు నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లోనే ట్యాక్స్ ఇవ్వచ్చు. హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇవ్వచ్చు. కంపెనీ కోడ్ లెవెల్లోనే ట్యాక్స్ ఇవ్వచ్చు 5%. లేదు సార్ నా బిజినెస్ లో 8%, 18% ఉన్నాయి, 5% ఉన్నాయి, 40% అన్నీ ఉన్నాయి అనుకో, అప్పుడు నువ్వు కంపెనీ కోడ్ లెవెల్ ఇవ్వలేవు ట్యాక్స్. ఐటమ్ లెవెల్ ఇవ్వాలి. కంపెనీ కోడ్ లెవెల్‌లో రేర్‌గా ఇస్తారు. నో ప్రాబ్లమ్. నువ్వు లైక్ ఈవే బిల్. ఒక సేల్ ఇన్వాయిస్ 50,000 దాటింది అంటే ఈవే బిల్ ఇవ్వాలి. అది సెటప్ ఇక్కడ డిఫాల్ట్‌గా ఉంటుంది. ఓకే. ఇలా ఇచ్చుకోవాలి. ప్రెజెంట్ నో నీడ్. తెలియడం కోసం చెప్పాను. నో పెట్టేయండి. నో ప్రాబ్లమ్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్స్ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. ఓకే. క్రియేట్ లెడ్జెస్. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పర్చేజ్, కళ్యాణ్ సూపర్ మార్కెట్. క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్. చూడండి మీకు సమ్ టైమ్స్ ఇక్కడ జిఎస్టీ అప్లికబిలిటీ నాట్ అప్లికబుల్ ఉంటుంది. ఇలా ఉంటే ట్యాక్స్ పడదు. మీరు ఏం చేయాలంటే ఇలా ఉన్నప్పుడు అప్లికబుల్ పెట్టుకోండి. ఈ కింద ఈ ఫ్రేమ్ మీకు కనిపించాలి. F11లో కనపడింది కదా! అలాగా ఈ ఫ్రేమ్ మీకు కనపడితేనే ట్యాక్స్ పడుతుంది. గూడ్స్. మీరు కంపెనీ కోడ్ లెవెల్‌లో ట్యాక్స్ ఇచ్చారనుకోండి, ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబరు, ట్యాక్స్ రేట్ అవే డిఫాల్ట్‌గా వస్తాయి. అలా ఇవ్వలేదు కాబట్టి మనం నార్మల్‌గా తీసేసుకోవాలి. కళ్యాణ్ సూపర్ మార్కెట్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. సన్‌డ్రీ క్రెడిటార్స్. నీ బిజినెస్‌కు సంబంధించి రిలేటెడ్ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ ఏముంది? వైజాగ్ ఉంది. వైజాగ్ అంటే ఆంధ్రప్రదేశ్. సో రెగ్యులర్.
సప్లయర్‌కి జీఎస్టీ నంబర్ ఉంటది. కస్టమర్‌కి జీఎస్టీ నంబర్ ఉంటది. ఇక్కడ జీఎస్టీ ఒరిజినల్ కాదు కాబట్టి ఇన్‌వాలిడ్ అని చూపిస్తది. సేల్స్ రమ్య స్టోర్. పర్చేజ్‌కు, సేల్స్‌కు మాత్రమే అమ్మా. ఇది కూడా నాట్ అప్లికబుల్ ఉంటది. టాక్స్ పడదు. అప్పుడు ఇక్కడ గూడ్స్ అని పెట్టుకుంటాం. పర్చేజ్, సేల్స్‌కు మాత్రమే అలా. రమ్య స్టోర్ కడప. కడప అంటే ఆంధ్రానే కదా! రెగ్యులర్. ఇప్పుడు మనం చేసే ఫస్ట్ ప్రాబ్లమ్ వితిన్ ద స్టేట్‌లోనే పర్చేజ్ చేసి, వితిన్ ద స్టేట్‌లోనే సేల్ చేస్తే ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. నెక్స్ట్ సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ. డ్యూటీస్ అండ్ టాక్సెస్, జీఎస్టీ, సీజీఎస్టీ. హెచ్‌జీఎస్టీ, డ్యూటీస్ అండ్ టాక్సెస్, జీఎస్టీ, హెచ్‌జీఎస్టీ. నెక్స్ట్ రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కమిషన్స్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా లెడ్జెస్ అని చేయాలి. ఇప్పుడు యూనిట్స్‌లోకి వెళ్దాం. ఓకే. మనం ఏ విధంగా పర్చేజ్ చేస్తున్నాం? బీటీ, బాటిల్స్, నంబర్స్, కేజీస్, పీసెస్, కేసెస్. మీరు జనరల్ ప్రాబ్లమ్స్‌లో చేసేటప్పుడు అన్నీ కూడా నీకు సింబల్, ఫార్మల్ నేమ్ అని వచ్చింది. కానీ ఈ రోజు నుంచి యూనిట్ క్వాంటిటీ కోడ్ జీఎస్టీలోకి వచ్చిన తర్వాత టాలీ కంపెనీలోనే ప్రీ డిఫైన్డ్‌గా ఇచ్చేసాడు. బీటీ అంటే ఏంటి? బాటిల్స్. మీరు ఫార్మల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్ఓఎస్, నంబర్స్, కేజీ, కిలోగ్రామ్స్, పీసీ, పీసెస్, సిఎస్, కార్టూన్స్. ఇలాగా ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. తర్వాత స్టాక్ ఐటమ్. స్టాక్ గ్రూప్స్, కేటగిరీస్ దీంట్లో లేవు. నెక్స్ట్ ప్రాబ్లంలో ఉండొచ్చు. డాబర్ ఆమ్లా హెయిర్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఎలా పర్చేజ్ చేసాం? బాటిల్స్. చూడండి ఇక్కడ కూడా నాట్ అప్లికబుల్ ఉండొచ్చు. అలా ఉంటే ట్యాక్స్ పడదు. అప్లికబుల్ పెట్టుకోవాలి. యాజ్ పర్ కంపెనీ. నువ్వు కంపెనీ కోడ్ లెవెల్‌లో ట్యాక్స్ ఇచ్చింటే అదే ట్యాక్స్ ఇక్కడ వచ్చేసేది హెచ్ఎస్ఎన్ నెంబర్. అలా కాదు కదా! ప్రెజెంట్ కరెంట్ ఏమైతే ఉందో ఆ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇవ్వాలి. స్పెసిఫై 1122 ఐటమ్ నేమ్ యాజ్ పర్ కంపెనీ అండ్ స్టాక్ గ్రూప్. స్పెసిఫై డీటెయిల్స్. ఇక్కడ ట్యాక్సబిలిటీ టైప్స్. ఎగ్జామ్ప్ట్ అంటే 0%. ట్యాక్సబుల్ అంటే ఐటమ్స్‌కి ట్యాక్స్ ఉంటది. నాన్ జీఎస్టీ అంటే లిక్కర్, డీజిల్, ఆల్కహాల్ వాటి. నిల్ రేటెడ్, ఎగ్జామ్ప్టెడ్ 0% కిందకి వస్తాయి. ఇప్పుడు మనకి ట్యాక్స్ ఉంది కాబట్టి ట్యాక్సబుల్ 5%. నెక్స్ట్ వన్ ప్లస్ బడ్స్. ఎలా పర్చేజ్ చేసాం? నెంబర్స్, హెచ్ఎస్ఎన్ నెంబర్ 2244, పర్సెంటేజ్ 18. నెక్స్ట్ హార్లిక్స్. ఎలా పర్చేజ్ చేసాం? కేజీ 7766, 5%. టైటానియో, పీసీ 8881, 18%. నెక్స్ట్ కోకోకోలా, సిఎస్
2202 40%. ఇలాగా ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నా అన్నీ ఇలాగే చేసుకోవాలి. వోచర్స్, రెసిప్ట్, డేట్. సో ఇక్కడ ఫస్ట్ డేట్ వచ్చేసి మనకి 1/4. క్యాపిటల్ ఎంత పెట్టారు బిజినెస్ లో? 5 lakhs. కాంట్రా 2/4. క్యాష్ డిపాజిట్ పర్చేస్ 3/4. కళ్యాణ్ సూపర్ మార్కెట్, డాబర్ 100, 200. 1+ 200, 800. హార్లిక్స్ 300, 500. టైటానియో 100, 1200. కోకోకోలా 100, 1000. సో టోటల్గా 5,50,000కి మన బిజినెస్ పర్చేజ్ చేసింది. దాని మీద సిజిఎస్టి, హెచ్జిఎస్టి. రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1. 20,000 మీద 5% ట్యాక్స్, 1000 రూపీస్ ట్యాక్స్ పడింది. దాని 2.5 అంటే 500, 500. 1,60,000 మీద 28,800 ట్యాక్స్ పడింది, 18%. 14,400, 14,400. 1,50,000 మీద 7,500 ట్యాక్స్ పడింది, 5%. 3,750, 3,750. 1,20,000 మీద 21,600 ట్యాక్స్ పడింది, 18%. 10,800, 10,800. సో టోటల్గా 98,900 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 4,949. ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టీ బిల్ అడుగుతుంది, నో ఇచ్చేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ సేల్స్, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేస్తాం. 4/5. రమ్యా స్టోర్, కంట్రోల్ ఏ. డాబర్ 80, 300. హార్లిక్స్ పైన ఏవైతే పర్చేజ్ చేసామో వాటిని సేల్ చేస్తాం. 1+ 200 మన దగ్గర ఉన్నాయి, 200 సేల్ చేస్తున్నాం, 1000. నెక్స్ట్ టైటాన్ 50, 1,500. కోకోకోలా 50, 1,200. 4,29,000కి సేల్ చేసాం. సిజిఎస్టి, హెచ్జిఎస్టి. కంట్రోల్ పి, ప్రింట్ ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. రియల్ టైంలో సప్లయర్ డీటెయిల్స్ రాస్తాం, కస్టమర్ డీటెయిల్స్ కూడా రాస్తాం. ఇలా ఉంటుంది. ఇంకా ఈ పీడిఎఫ్ని మనం రకరకాలుగా మార్చొచ్చు, చెప్తాను అది కూడా ఫర్దర్. ఇప్పుడు రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్. 24,000 మీద 1,200 ట్యాక్స్ పడింది, 5%. 600, 600. ఆఫ్ 70,000 మీద 3,500 ట్యాక్స్ పడింది, 5%. 1750, 1750. 2 lakhs మీద 36,000 ట్యాక్స్ పడింది, 18%. 18,000, 18,000. టోటల్గా 78,200 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 39,100, 39,100. ఓకే. సేల్స్లో 50,000 బిల్ దాటిందంటే ఇవే బిల్ అడుగుతుంది. ఇక్కడ ఇలా అడుగుతుంది, అవసరం లేదు, నో పెట్టండి. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. చెక్ రిసీవ్డ్ 7/4. రిసీవ్డ్ అంటే రమ్యా స్టోర్ 2 lakhs. 5 lakhs మనం సేల్ చేసాం, 2 lakhs ఇచ్చింది. చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ పేమెంట్ 9/4. రమ్యా స్టోర్ 50,000.
నెక్స్ట్ 10/4 రెంట్ పెయిడ్. 40,000. Discount received 12. ఇవన్నీ మీకు తెలిసినట్టు అమ్మ. పేమెంట్ 15/4. Receipt 24. డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఆల్ట్ F2 1454 ఫ్రమ్ టు ఆ మంత్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. నెట్ ప్రాఫిట్ 60,000. స్టాక్ సమ్మరీ F12. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 100 పర్చేజ్ చేసాం, 50 సేల్ చేసాం, 50 ఉన్నాయి. డాష్ బోర్డ్స్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రాలో 1, పేమెంట్లో 3, పర్చేజ్లో 1, రిసిప్ట్లో 4, సేల్స్లో 1. గ్రూప్స్ 28, లెడ్జెస్ 14, స్టాక్ ఐటమ్స్ 5, వోచర్ టైప్స్ 24, యూనిట్స్ 5, కరెన్సీస్ 1. మంత్లీ రిపోర్ట్స్, ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్స్, కోకోకోలా. 100 పర్చేజ్ చేసాం, 50 సేల్ చేసాం, 50 ఉన్నాయి. కింద గ్రాఫ్ కూడా చూడొచ్చు. డాబర్ 100 పర్చేజ్ చేసాం, 80 సేల్ చేసాం, 20 ఉన్నాయి. హార్లిక్స్ 300 పర్చేజ్ చేసాం, 10 సేల్ చేసాం, 200 ఉన్నాయి. 1+. ఎంత ప్రాఫిట్తో సేల్ చేసాం అంటే పక్కన చూసుకోవచ్చు. 1000 పర్చేజ్ చేసాం, 1200 సేల్ చేసాం, 200 పర్చేజ్ చేసాం, 300 సేల్ చేసాం, 500 పర్చేజ్ చేసాం, 700 సేల్ చేసాం. పక్కన ప్రాఫిట్ చూపిస్తాం. ఫైనల్గా జిఎస్టీ రిపోర్ట్స్ చూస్తాం. జిఎస్టీఆర్ 1 అంటే మనకి సేల్స్, అన్సర్టైన్ అంటే మనం చేసిన డూప్లికేట్ కాబట్టి మనకి ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి చూపిస్తాయి. ఒరిజినాలిటీలో ఇక్కడ వాల్యూస్ చూపిస్తాయి. బిజినెస్ టు బిజినెస్ అంటే నాకు బిజినెస్ జిఎస్టీ నెంబర్ ఉంటుంది, అటుపక్క అతనికి కూడా జిఎస్టీ నెంబర్ ఉంటుంది. బిజినెస్ టు కస్టమర్ కన్జ్యూమర్ అంటే నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, అతనికి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. జిఎస్టీ 3B అంటే పర్చేజ్ సేల్స్ రెండు కలిసి ఉంటాయి. అది చూపిస్తాను. జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీఆర్ 1. డిసెంబర్ మంత్, నవంబర్ మంత్ చూస్తున్నాను. నవంబర్ మంత్, లేదంటే డిసెంబర్ మంత్ అని చూద్దాం. సో ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ అంటే బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగితే B2B చూపిస్తుంది. బిజినెస్ టు సి అంటే నాకు జిఎస్టీ నెంబర్ ఉంది, అటుపక్క మీకు స్టూడెంట్స్ అనుకోండి, మీకు జిఎస్టీ నెంబర్ లేదు. బిజినెస్ టోటల్ ట్యాక్సబుల్ అమౌంట్ 24,933. దానికి ట్యాక్స్ ఐజిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ట్యాక్స్ అమౌంట్ ఇంత కట్టాలి, 12,943. ఇంకా మీకు హెచ్ఎస్ఎన్ వైజ్ అడుగుతుంది, హెచ్ఎస్ఎన్లోకి వెళ్ళాలి. ఇక్కడ వెళ్తే ఇక్కడ వాల్యూ షో చేస్తుంది. టోటల్ ట్యాక్స్ టోటబుల్ అమౌంట్ 97,000. ఓకే, సో ఈ 97,000లో ట్యాక్సబుల్ అమౌంట్ 84,000. ఈ 97,000 నుంచి ట్యాక్సబుల్ అమౌంట్ తీసేసి రిమైనింగ్ ట్యాక్స్ గవర్నమెంట్ ఎంత కట్టాలనో ఇక్కడ 12,947. ఇక్కడ హెచ్ఎస్ఎన్ లోపల టోటల్ అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ బయట ట్యాక్సబుల్ అమౌంట్ ప్లస్ 12,000 రెండు కలిపితే లోపల కనబడుతుంది 97,880. 84,000 ఐజిఎస్టీ ఇది.
సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఇది గవర్నమెంట్కి పే చేయాలి. ఈ 97,000లో 12,000 గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాలి. జిఎస్టర్ 1, జిఎస్టర్ 3B చూడండి. నేచర్ వ్యూ, ఆల్ట్ F1 ఎక్స్పాండ్ అవుతుంది. పర్చేజ్, సేల్స్ అన్నీ ఉంటాయి దీంట్లో కలిసి. ఆ మంత్లో పర్చేజ్ ఎంత జరిగింది, సేల్స్ ఎంత జరిగింది. సో ఈ విధంగా విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్, విత్ ఇన్ ద స్టేట్ సేల్స్, అదర్ స్టేట్ పర్చేజ్, అదర్ స్టేట్ సేల్స్. టుమారో క్లాస్లో అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్కి సేల్ చేస్తే ఎలా అనేది టుమారో సెషన్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇవన్నీ కూడా రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు మీకు ఇంకా బాగా క్లారిటీగా అర్థమవుతాయి. ఓకే, ట్యాక్సెస్ కూడా ఎలా అనేది నేను చూపిస్తాను. ఓకే, టుమారో కూడా క్లాస్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఎనీవన్? సార్ నిన్నటి ప్రాబ్లం ఇండియన్ రెడీమేడ్స్ ఒక్కసారి షో అవుట్వర్డ్స్ అండ్ షో ఇన్వర్డ్స్ ఒక్కసారి ఓపెన్ చేయలేదు సార్. ఇప్పుడు చూపించాను కదా, సేమ్ అంతే. జిఎస్టీ ఎలా చూపించాను సేమ్. అంటే నాకు కొంచెం డిఫరెన్స్ వచ్చింది సార్, అది చూద్దామని. Yeah, good evening all of you. Voice is clear, ma? Please let me confirm. Clear, sir. Good evening, sir. Yeah. So last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లైక్ హితేష్, అమర్నాథ్, అలెగ్జాండర్, ఎనీ డౌట్స్ అండి? క్లియరా? సార్ ఇప్పుడు మనం చెప్పండి బ్రదర్. మనం పే చేసిన వాటికి పేబుల్ ద్వారా మనం ప్రొవిజన్స్ లో ఎంటర్ చేసాం సార్. 31st మార్చిలో చేస్తామండి. యా. అలా ఈ రెండులో మనకి రావాల్సిన వాటికి ఎలా సార్ మరి? ఏది అవే కదా పేయబుల్స్, లైవ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ రెండు కూడా అసెట్స్ కాను లైబిలిటీస్ కాను మారుస్తాం. బిల్స్ రిసీవబుల్స్ ఆర్ పేయబుల్స్. ఓకే, క్లియర్? అక్కడే అన్ని అడ్జస్ట్మెంట్ అవుతాయి. అంటే మీరు పేబుల్ ఒకటే రిసీవబుల్ అనేది ఎక్కలేదు. ఉంది బిల్స్ పేయబుల్ రిసీవబుల్స్ కూడా ఉంటాయి కదా, కరెంట్ అసెట్స్ కి సంబంధించి కదా బిల్స్ రిసీవబుల్స్. ఓకే, ఓకే సార్. యా, కరెంట్ అసెట్స్ అన్ని కూడా మనకు రిసీవబుల్స్ కిందకి వస్తాయి. ఓకేనా? యా, డన్ గైస్. లాస్ట్ క్లాసెస్ లో మనం సర్వీస్ ఓరియంటెడ్ ట్రాన్సాక్షన్స్ 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, వాటి మళ్ళీ కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. టుడే సెషన్ లో మనకి ట్రేడింగ్ ఆర్గనైజేషన్, ట్రేడింగ్ కంపెనీ అంటే ఏంటి? సో మీరు చెప్పండి మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? ఎనీవన్? అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? హితేష్, అమర్నాథ్, ట్రేడింగ్ అంటే ఏంటి? అమ్మకం కొనుగోలు సార్. యా, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది Selling. గూడ్స్. బయింగ్ అండ్ సెల్లింగ్ అంటే ఐటమ్స్ కొనటం, అమ్మటం. ఎక్కడ జరుగుతుంది ఇది? మొబైల్ షాప్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్, మెడిసిన్స్, క్లాస్ షోరూమ్స్, బైక్స్, కార్స్ ఇలాంటివి పర్చేజ్ చేస్తాం, మార్కెట్ లో సేల్ చేస్తాం. ఈ యొక్క హోల్ 12 months ట్రాన్సాక్షన్స్ లో మనకి ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి. పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్. అమౌంట్ అంటే శాలరీస్ అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేట్ పేమెంట్స్ చేస్తాం, అలాంటప్పుడు వాళ్ళు డిస్కౌంట్స్ పేయబుల్స్ ఉండొచ్చు, డిస్కౌంట్స్ రిసీవ్స్ ఉండొచ్చు, అలౌడ్ ఉండొచ్చు, రిసీవ్డ్ ఉండొచ్చు. తర్వాత 31st March లో ప్రొవిజన్స్ అంటే ఇయర్ అండ్ యాక్టివిటీస్ కూడా చేస్తాం. అసెట్స్ మీద డిప్రిషియేషన్ కూడా తీస్తాం. ఫైనల్ గా మనం కంపెనీ స్ప్లిట్టింగ్ కూడా చేస్తాం. టాలీ ప్రైమ్ 7.0లో ఒక ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది టుడే సెషన్ లో నేను క్లియర్ గా మీతో నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే, 1 month నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైనా డౌట్ వచ్చింటే నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, యా, చూడండి, టాలీ ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు ఫస్ట్ మెటీరియల్ చేసి ఉంటారు మా. ఓకే, ఆ ఫస్ట్ మెటీరియల్ ఉండే కంటెంట్ టోటల్ గా ఉంటుంది. ఇక్కడ కొత్తగా ఏంటి ఉంటుంది మనకి, మంత్లీ డేట్స్ మార్చుకుంటూ రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసినట్టు ఉంటుంది. క్రియేట్ కంపెనీ, ట్రేడింగ్ ఆర్గనైజేషన్, February 09, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్.
మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ ఎస్ లో పెట్టండి. ఇంకా జిఎస్టీ కామన్ యాజ్ యూజువల్. రెగ్యులర్ మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ 37. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్, కంట్రోల్ ఏ డైరెక్ట్ గా కంట్రోల్ ఏ అంటే F11 సేవ్ అవుతుంది. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. ఇంకా నేను డైరెక్ట్ గా ఓచర్స్ లోకి వెళ్తున్నా. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం, ఆన్ ద స్పాట్ సేవ్ చేయడం. డేట్ ఇక్కడ జూలై నుంచి ఉంది అండి. 1/7 తీసుకుంటాం. ఆల్ టు సి అంటే ఏంటి మా? లెడ్జర్ అయినా ఐటమ్ అయినా ఏదైనా క్రియేషన్ చేయొచ్చు. క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ. సో ఐసిఐసి బ్యాంక్ ఆల్ టు సి. బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ కాంట్రా. సో 50,000 కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ పేమెంట్ ఆల్ టు సి. ఫిక్స్డ్ అసెట్స్ కంట్రోల్ ఏ 1,50,000. సో ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ సెక్యూరిటీ డిపాజిట్ ఎస్డి, అది కూడా పేమెంట్. డిపాజిట్ అసెట్స్ 25,000 ఐసిఐసిఐ బ్యాంక్ కంట్రోల్ ఏ. తర్వాత బిజినెస్ కావాల్సిన కొన్ని అసెట్స్ అయితే కావాలి కదండి. సెల్ ఫోన్, కంప్యూటర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, మోటార్ వెహికల్, ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఆల్ టు సి. ఫిక్స్డ్ అసెట్స్ అన్ని డెబిట్ చేసి చెక్ క్రెడిట్ చేస్తాను. కంప్యూటర్ ఇవన్నీ మీకు తెలిసినట్టుమా, కొత్తటంటూ ఏమి ఉండవు. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, మోటార్ వెహికల్, ఐసిఐసిఐ బ్యాంక్ కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ A to Z ట్రేడ్స్ నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది. పర్చేజ్ ఆల్ టు సి. సన్రీ క్రెడిటార్స్ రెగ్యులర్ జిఎస్ నెంబర్ ఇవ్వ. కంట్రోల్ సి, కంట్రోల్ డి. ఫస్ట్ మెటీరియల్ మీకు తెలియదు కాబట్టి జిఎస్టీ నేనే ఇచ్చాను. ఇక్కడ మీకు ఆటోమేటిక్ అర్థం చేసేసుకోవాలి ట్యాక్స్ ఉంది అంటే. హై కెపాసిటీ స్టెబిలైజర్స్ కంట్రోల్ సి, కంట్రోల్ డి. స్టెబిలైజర్స్ అనే గ్రూప్ చేసుకుంటాం. ఆల్ట్ సి చూడండి, అన్ని ఆన్ ద స్పాటే. ఆల్ట్ సి క్రియేట్ చేయడం, ఆన్ స్పాట్ క్రియేట్ చేయడం. అక్కడ ఉన్న హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు టైప్ చేసుకున్నారు. ట్యాక్స్ ఎంత ఉంది ఇక్కడ? 18% ఉంది. సో 100, 600. ఆల్ట్ సి, సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి. ఆల్ట్ సి, హెచ్జిఎస్టి. చూడండి 70,800, 70,800, 60,000 మీద 18%. ఓకే మనకి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ ఎఫ్. 60,000 మీద 10,800 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 5,400, 5,500, టోటల్ గా 10,800. దాన్ని బై 2 చేసామంటే 5,500, 5,400. టోటల్ అమౌంట్ మ్యాచ్ అయింది ఇక్కడ. టోటల్ వాల్యూ 70,800 సేవ్. తర్వాత మళ్ళీ అదే పర్సన్ నుంచి లో కెపాసిటీ స్టెబిలైజర్స్, ఓపెన్ వెల్ పంప్స్, సబ్మెర్సిబుల్ పంప్స్ కూడా పర్చేజ్ చేశారు. మళ్ళీ సేమ్ పర్సన్. కంట్రోల్ ఏ, ఎంటర్. ఆల్ టు సి, లో కెపాసిటీ స్టెబిలైజర్స్.
స్టెబిలైజర్స్ నెంబర్స్ 18%. 100, 400. Alt C. Open well pumps. Alt C. Pumps అనే గ్రూప్ చేసుకోవచ్చు. పర్సెంటేజ్ ఎంత 5%. Alt C. Submersible pumps. $100, 2,000. 3,50,000 మనం పర్చేజ్ చేసాం. దాని అండర్లో ట్యాక్స్ ఇది 3,35,900. కాంట్రా క్యాష్ టు పెట్టి క్యాష్ 10,000. క్యాష్. నెక్స్ట్ డ్రాయింగ్స్ పేమెంట్ 5,000. నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ల్యాండ్ పర్చేజెస్ ఫిక్స్డ్ అసెట్స్ 1 lakh ఐసిఐసిఐ. ఇలాగా మంత్లీ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. డే బుక్ వెళితే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్ నెట్ లాస్ 500. మెటీరియల్ బ్యాక్ సైడ్ లోనే గ్రూప్స్ లెడ్జెస్ ఉంటాయి, ఫంక్షన్ కీస్ ఉంటాయి, అన్ని కూడా ఇక్కడ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. చూడమ్మా నెట్ లాస్ 500. మీకు ఇక్కడే గ్రూప్స్ లెడ్జెస్ కూడా ఇక్కడ ఇచ్చుకుంటారు. చూడండి ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ఇచ్చుకుంటారు. ఇలా మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ పోస్టింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. రియల్ టైంలో కూడా ఇదే విధంగా మనకు ట్రాన్సాక్షన్స్ అనేది ఉంటాయి. స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1 ఎక్స్పాండ్ F12 కాన్ఫిగర్ సో గుడ్స్ ఇన్వర్సెస్ సో గుడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడు. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్. మీరు జిఎస్టీలో ఎలా చేస్తారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది. స్టాటిస్టిక్స్ కాంట్రాలో 2 ఉన్నాయి, పేమెంట్లో 6 ఉన్నాయి, పర్చేజ్లో 2 ఉన్నాయి, రిసిప్ట్స్లో 1 ఉంది. గ్రూప్స్ లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్స్, యూనిట్స్. ఇన్వెంటరీ బుక్స్ మంత్లీ రిపోర్ట్ చెకింగ్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, పర్చేజ్ వాల్యూ, సేల్స్ వాల్యూ పక్క పక్కన చూసుకోవచ్చు. ఇలా మీరు మంత్లీ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఆగస్ట్ మంత్ లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్ట్ మంత్ 12th, 13th, 14th, 15th డైరెక్ట్ గా క్యాష్ కే సేల్ చేస్తాం. సేల్స్ డేట్ మార్చుకోవాలమా మంత్లీ కంపల్సరీగా 1/8 ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ నో పెట్టేస్తాను. డైరెక్ట్ గా క్యాష్ తీసుకోండి. సేల్స్ అకౌంట్స్ హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 50, 850. ఓపెన్ వెల్ పంప్స్ 15, 1700. CGST, HGST 76,925 వచ్చేసిందా? 76,925. రిలేటెడ్ రిపోర్ట్స్ జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ ఆల్ట్ F1 42,000 మీద 500 చూస్తే ఇక్కడ 7,650 పడింది ట్యాక్స్ 18%. 25,500 మీద 1,275.
టోటల్ కలిపితే 8,925. దాన్ని బై 2 చేస్తే మనకి 4462 కంట్రోల్ పి ప్రింట్ ప్రివ్యూ కూడా చూడొచ్చు. ఆల్ట్ జెడ్ జూమ్ ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఏ చూడండి 16th 17th 18th మీకు ఆల్రెడీ ఐడియా ఉందో. సెప్టెంబర్ చూడండి ఫస్ట్ వీక్ మర్చెంట్ నుంచి పర్చేజ్ చేసాము. కొత్తగా ఏం లేవు మా ఇక్కడ. జావా ట్రేడింగ్ నుంచి సేల్ చేశాము. మంత్లీ రిపోర్ట్ మార్చుకుంటూ మీరు సేవ్ చేయాలి. సన్రీ డెప్టర్ కంట్రోల్ సి కంట్రోల్ వి హై కెపాసిటీ 25,900 సబ్మెర్సిబుల్ పంప్స్ 2,500 సిజిఎస్టి హెచ్జిఎస్టి రిలేటెడ్ రిపోర్ట్స్ ఆల్ డెఫన్ కంట్రోల్ ఇయర్ ఇలా. తర్వాత ఇక్కడ శాలరీ అడ్వాన్స్ తీసుకున్నారండి. పేమెంట్ కరెంట్ అసెట్స్ 2,000. ఇది ఆల్రెడీ మీకు తెలిసినట్వే. ఓకే, తర్వాత అక్టోబర్ రోజు సో 2,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ 2,000 ని 4 months గా 500 ఇస్తా అని చెప్పాడు. డివైడ్ చేస్తా అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? అతని శాలరీ నుంచి కట్ చేసుకోవాలి. మంత్లీ మీరు కంపల్సరీగా డేట్ మార్చుకోండి. సాలరీస్ 11,500 అయితే శాలరీ అడ్వాన్స్ 2,000 కదా, దాంట్లో నుంచి 500 తగ్గించేస్తాను. రిమైనింగ్ ఐసిఐసిఐ సార్ సార్ 5,000 ఇచ్చారు సార్. 5,000. ఓకే, నేను చూసారా శాలరీ అడ్వాన్స్ లో 1,500 ఉంది. ఓకే, అంటే ఆ శాలరీలో నుంచి 2,000 లో నుంచి 500 కట్టాడు, 1,500 పెండింగ్ ఉంది. అట్లా పెంచుకుంటూ వెళ్తాడు. తర్వాత ఫ్రీ ఐటమ్స్ చూడండి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎగ్జామ్షన్ తీసుకోవాలి సార్. F11కి వెళ్ళి ఇక్కడ యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్లుడ్ క్వాంటిటీ. ఎస్, ఫార్మాట్ మారుతుంది. రాజా ట్రేడర్స్ సన్రీ క్రియేటర్స్ కంట్రోల్ సి కంట్రోల్ బి. టోటల్ చూడండి, టోటల్ క్వాంటిటీ 55. బిల్లుడు 50, 650. 24 బిల్ ఇచ్చింది మాత్రం 20K. అంటే ఆ మిగతా 5 ఆ 4 అని వచ్చేసి ఫ్రీ అనమాట. అవి ఎక్కడ కనిపించవు, కౌంట్ అవ్వవు. మనం పర్చేజ్ చేసేదేమో 55, 24, కానీ వాళ్ళు ఇచ్చింది బిల్లు మాత్రం 50, 20కి 9 ఐటమ్స్ ఫ్రీగా ఇచ్చారు. ఇలామా
ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఫార్మాట్ ఇలా మార్చుకోవాలి. ఇక్కడ చూడండి లేట్ పేమెంట్. లాస్ట్ మంత్ లో ఫస్ట్ వీక్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసి ఉంటాం. మనం డబ్బులు లేటుగా ఇస్తున్నాం, అందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు. మీరు అక్కడ తీసుకోండి, నేను ఇక్కడ A to Z తీసుకున్నాను, అక్కడ ఫస్ట్ వీక్ తీసుకోండి. 645 45 అమౌంట్ లేట్ గా పే చేసినందుకు గాను ఇంట్రెస్ట్ కూడా పే చేస్తున్నాం. $1945 లేట్ పేమెంట్ అనమాట. మనం పర్చేజ్ చేసాం కానీ డబ్బులు ఇవ్వలేదు, అందుకు కూడా ఇంట్రెస్ట్ కూడా వేశాడు. లేట్ పేమెంట్ వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, మనకే కదా నష్టం, ఎక్స్ట్రా కడుతున్నాం. 6,45,000 చేయాల్సింది ఇంకా 19,045 రూపీస్ ఎక్స్ట్రా చేస్తున్నాం. 1945 లాస్ మనకే కదా. ఫ్రీ ఐటమ్స్ సేల్స్ జావా హై కెపాసిటీ యాక్చువల్ 22, బిల్లుడు 20, 750, లో కెపాసిటీ 6, 5, 450. ఓకే, సేవ్. డేటా టెక్ సర్వీసెస్ ఇవన్నీ క్యాజువల్. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఫార్మాట్ అలా పెట్టుకోవాలి, అది లేదు అంటే F11కి వెళ్ళి నో పెట్టాలి. నవంబర్ డిస్కౌంట్ వచ్చింది, ఫ్రీ ఐటమ్స్ లేవు. F11కి వెళ్ళి డిస్కౌంట్ కాలం ఎస్ పెట్టి, యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్ ఎస్ పెట్టి, బిల్ వైజ్ నో పెట్టాలి. ఫార్మాట్ మారిపోతుంది. ఇక్కడ ఎవరు? సీక్రెట్ ట్రేడింగ్ కార్పొరేషన్. సన్రీ డెప్టార్స్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. హై కెపాసిటీ 90, 900. డిస్కౌంట్ ఎంత ఇక్కడ? 5%. ఇలా ట్రేడ్ డిస్కౌంట్ వచ్చినప్పుడు ఇలా చేయాలి. మీకు అన్ని తెలిసినట్టు ఉంటాయేమో, ఫస్ట్ మీటర్లో ఉంటే అన్ని మిక్స్ అయి ఉంటాయి దీంట్లో. ఎప్పుడు ఏమొచ్చినప్పుడు ఎలా వాడాలనేది గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇక జావా వాళ్ళకి మనం సేల్ చేసాం, ఓకే, కస్టమర్ లేటుగా ఇచ్చాడు, అందుకు మనం ఇంట్రెస్ట్ వేసాం. రిసిప్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ 103, 313. మళ్ళీ క్రియేట్ చేయండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 1359. ఇలా అమ్మా, లేట్ పేమెంట్ చేసినందుకు కస్టమర్ దగ్గర నుంచి మనం ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ మీకు తెలిసినట్టుగా ఉంటాయి, కొత్తగా ఏం రావు. ఇక్కడ 50 చూడండి, రిటర్న్ 10 లో కెపాసిటీ. స్టార్టింగ్ లో మనం పర్చేజ్ చేసాం, కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి, అందుకోసం వాళ్ళు పర్చేజ్ రిటర్న్ చేశారంటే డెబిట్ నోట్ లో తీసుకోవాలి. A to Z లో కెపాసిటీ. క్వాంటిటీ తీసుకుంటే చాలు, రేట్ ఆటోమేటిక్ గా పడిపోతుంది. ఇలా పర్చేజ్ రిటర్న్ కి డెబిట్ నోట్ తీసుకోవాలి. ఇంకా రిమైనింగ్ అని కామన్. జనవరి లాస్ట్ మంత్ లో జావా వాళ్ళకు మనం సేల్ చేసాం, వాళ్ళు రిటర్న్ చేస్తున్నారు అంటే క్రెడిట్ నోట్. జావా హై కెపాసిటీ. సబ్మెర్సిబుల్ పంప్స్. ఇలా సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్ తీసుకోవాలి. ఇవన్నీ మీరు రెగ్యులర్ గా చేసేటమ్మా కామన్ గా. ఫిబ్రవరి
మార్చ్. ఇంకా లాస్ట్ లో ఫైనల్ గా మీరు సర్వీస్ లో ఎలా చేస్తారో ఇక్కడ కూడా ప్రొవిజన్ ఎంట్రీస్, మంత్ ఎండ్ యాక్టివిటీస్. ఓకే, F7 31st మార్చ్. ఆల్మోస్ట్ ఇన్కమ్స్ కంటే ఎక్స్పెన్సెస్ ఉంటాయమ్మా, ఇన్కమ్స్ తక్కువగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రొవిజన్స్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్. ప్రొవిజన్స్. నెక్స్ట్ డిప్రిసియేషన్. సో టోటల్ అమౌంట్ 37,300. సెల్ ఫోన్ 1,800. కంప్యూటర్ 15,000. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 500. ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ 15,000. మోటార్ వెహికల్ 5,000. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ నువ్వు ఆల్రెడీ చేసింటావు లాస్ట్ మంత్ లో, నేను ఇక్కడ చేయలేదు కాబట్టి నేను తీసుకున్నా. నెక్స్ట్ డ్రాయింగ్స్, క్యాపిటల్. మీకు మార్చి మంత్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఇక్కడ వరకు చేయాలి. ఇక్కడ వరకు చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ లో కలుపు. నాకు ఇక్కడ వేరే వాల్యూ రావచ్చు, మీకు అక్కడ ఆ వాల్యూ వస్తుంది. 8446.95. నాకు ఇక్కడ యాడ్ అయింది, మీకు 0 అయిపోతుంది క్యాపిటల్. ఇలా 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ చేయాలి. ఇక్కడ నాకు బ్యాలెన్స్ షీట్ లో నాకు మొత్తం టోటల్ గా అసెట్ సైడ్ వచ్చేసాయి. ఓకే, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. మీరు అన్ని మంత్లు చేస్తారు కాబట్టి మీకు రాదు, మీరు అక్కడ చూడొచ్చు. ఇక్కడ 15,03,446 బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ ఉన్నాయి. ఈ అమౌంట్ యాజ్ ఇట్ ఈజ్ గా న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా రావాలి. ఇప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలి. కంపెనీ అనేది స్ప్లిట్టింగ్ చేయాలి. డేటా స్ప్లిట్ డేటా 1/4/26 into 2 companies. ఎస్ ఆల్టర్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న కంపెనీ డిలీట్ చేయాలి. 2025 ఆల్ట్ డి. మిగతాటివి ఏది అనేది నువ్వు లాస్ట్ లో వచ్చి సెటప్ చేయాలి. 25, 26. నో వచ్చర్స్ అంటే కొత్త కంపెనీ. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి. లాస్ట్ మంత్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది. సార్ ఈ వాల్యూస్ అన్ని నాకు ఏమొద్దు, నాకు 0 అయిపోవాలి, నేను ఫ్రెష్ గా మళ్ళీ ఎంట్రీస్ పాస్ చేయాలి అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ. స్టాక్ ఐటమ్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్. టోటల్ 0 అయిపోతాయి. లెడ్జెస్ మాత్రం ఉంటాయి. ఆ లెడ్జెస్ తో మళ్ళీ ఐటమ్స్ తో మనం బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఈ విధంగా సర్వీస్ అయినా, ట్రేడింగ్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, పార్ట్నర్షిప్ అయినా ఇదే విధంగా మనం చేసుకుంటూ వెళ్తాం. ఫ్రీ ఐటమ్స్ వస్తాయి, ట్రేడ్ డిస్కౌంట్ వస్తుంది, పర్చేజ్ రిటర్న్ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ వస్తుంది, లేట్ పేమెంట్స్ వస్తాయి, డిప్రిసియేషన్ వస్తుంది,
ప్రొవిజన్స్ కూడా వస్తాయి. తర్వాత ఫైనల్‌గా కంపెనీని స్ప్లిట్టింగ్ కూడా చేయాలి. ఓకే. మీరు ఫస్ట్ మీటింగ్‌లో చేసింటే ఉంటాయి. ఇక్కడ ఏమంటే మంత్‌లు, డేట్లు మార్చుకుంటూ వెళ్తాం. అంతే. ఇంక రిమైనింగ్ ఏమి ఉండదు. యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్ దీనిలో? అమర్నాథ్, అలెగ్జాండర్, హితేష్ ఎనీ డౌట్స్ మా? సార్ లాస్ట్ సార్ లాస్ట్ లో డిలీట్ చేశారు ఆ. కదా సార్ ఇవి అవును. ఎక్స్‌ట్రా కంపెనీ. అవి ఎందుకని ఎక్స్‌ట్రా సార్ డిలీట్ కంపెనీ. ఆల్రెడీ మన ఒరిజినల్ ఒకటి ఉంటది. స్ప్లిట్ చేసినప్పుడు ఒకటి ఒరిజినల్, ఒకటి డూప్లికేట్ 2 వస్తాయి. ఆ డూప్లికేట్‌ని డిలీట్ చేయాలి. ఎందుకంటే ఓకే అది ఓకే సార్ ఆ! ఇప్పుడు ఈ వాచర్స్ ఏంటి డేటా డిలీట్ నీకు చేశారు వద్దు అనుకుంటే కంటిన్యూయేషన్ చేసుకుంటే చేసుకో. వద్దు అనుకుంటే డిలీట్ చేసుకో. ఓకేనా? సో అట్లా. ఆ ఆప్షన్ కూడా చేయొచ్చు అని చెప్పడం. ఓకే. ఓకే జస్ట్ అది ఎక్స్‌ట్రా. ఆ అమౌంట్ నాకు వద్దు ఫ్రెష్‌గా ఎంటర్ చేసుకోవాలనుకుంటే డిలీట్ చేసుకోండి. ఆ అమౌంట్‌తోనే కంటిన్యూ చేయాలంటే చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్? యాహ్! డన్ మా. అది ఓకే సార్ చేసేయండి. సో, యెస్టర్‌డే నిన్న న్యూ బ్యాచ్ స్టార్ట్ అయింది కదా! ఎవరైనా వినాలనుకుంటే 3 డేస్ బేసిక్